व्रतकल्पमु श्री गणेशाय नमः। श्लोकं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्री गणेश षोडश नाम प्रतिपादक श्लोकः। श्लोकं सुमुखस्थैकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः। षोडशैतानि नामानि य पठेत् शृणोतुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तन्य न जायते। ओं केशवाय स्वाहा नारायणाय स्वाहा మాధవాయ స్వాహ అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్లోకం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం. సంకల్పము మమ ఉపార్థ సమస్త దురితచ్చయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతః మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే స్వగృహే. సొంత ఇల్లు కాని వారు వాసగృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విరోధినామ సంవత్సరే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చవితి తిథౌ రవివాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ తౌ ఉత్శ్రీమాన గోత్రః. మీ గోత్రం చెప్పవలను. నామధేయః ఇంటి పెద్ద యాజమాని తన పేరు చెప్పుకోవలను. శ్రీమతి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సుకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ధన కనక విద్యా ప్రాప్త్యర్థం వాస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ గణపతి దేవతాముద్దిశ్య శ్రీ గణపతి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే. కుడి చేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలను. తదంగా కలస పూజాం కరిష్యే. మరలా కుడి చేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలను. కలశాన్ని గంధం, పుష్పములు, అక్షంతలతో పూజించి కలశముపై కుడి చేతిని ఉంచి క్రింది శ్లోకము చెప్పుకోవలను. శ్లోకం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుశౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అయాం తు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాని చ సంప్రోక్ష్య. కలశమునందలి నీటిని శిరస్సుపై చల్లుకొని పూజా ద్రవ్యములపై చల్లవలను. గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి బిస్సీద సాధనం. పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, నమస్కరించవలను. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నీటిని చల్లవలను. పాదయో పాద్యం సమర్పయామి, మరలా నీటిని చల్లవలను. ఔపచారిక స్నానం సమర్పయామి, నీటిని చల్లవలను. స్నానాంతర ఆచమనీయం సమర్పయామి, నీటిని చల్లవలను. వస్త్రం సమర్పయామి, దూదితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి. గంధాన్ ధారయామి, గంధమును చల్లవలను. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, అక్షంతలు చల్లవలను. పుష్పై పూజయామి, క్రింది నామాలు చదువుతూ పుష్పములతో పూజ చేయవలను. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి, పుష్పాలతోనూ పత్రితోనూ పూజించవలను. ధూపం ఆగ్రపయామి, అగరవత్తులను వెలిగించవలను. దీపం దర్శయామి, దీపమును చూపవలను. నైవేద్యం సమర్పయామి, బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వరేణ పరిశించామి. అమృతమస్తు, అమృతోపస్తరమసి అని చెప్పి నైవేద్యమును చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమ చేతితో కుడి చేతిని పట్టుకొని కుడి చేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకొనవలను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ,
ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం గుడం నివేదయామి. బెల్లం ముక్కను నివేదించాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని చల్లవలను. తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంచవలను. ఆచమనీయం సమర్పయామి. నీటిని చల్లవలను. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. కర్పూరమును వెలిగించాలి. శ్లోకం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదర్శన నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతికి పూజ చేసిన అక్షంతలను తీసుకొని శిరస్సున ఉంచుకొనవలను. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. పసుపు గణపతిని తూర్పునకు జరిపి మరలా యథాస్థానంలో పెట్టవలను.